గంభీర్ మాస్టర్ ప్లాన్ ఎవ్వరికి అర్థం కాలేదు, అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు నేను చెప్తాను. అండ్ శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే పెన్ను పేపర్ తీసుకోండి, రికార్డ్స్ రాసుకోవాలి. ఎందుకంటే చెప్తే గుర్తు పెట్టుకోలేరు అనమాట. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు. అండ్ సెకండ్ డే నాకు తెలిసి ఫస్ట్ రోజు కూడా చెప్పాను అనమాట, ఖచ్చితంగా ఈ ఎడ్బక్స్టన్ టెస్ట్ మనం గెలవబోతున్నాము డ్యామ్ షూర్ అని చెప్పి. రేపు అది జరిగి తీరుతుంది. ఎన్ని రన్నులతో గెలవాలి మాత్రమే మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలన్నమాట. మనం ఫోర్త్ డే ఏం జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. సో మీ అందరికీ తెలుసు యశస్వి జైస్వాల్ 28 రన్స్తో నిన్నే అవుట్ అయిపోయాడు అనమాట. సో కరుణేర్ మళ్ళీ ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నాడు అనమాట. ఎందుకు అంటే జస్ట్ 26 రన్స్కే అవుట్ అయిపోయాడు బర్డన్ కార్స్ బౌలింగ్లో. అంటే నాకు తెలిసి ఇంత మంచి ఛాన్స్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఎవరికి రాదనమాట. మేబీ తను ఓవర్సీస్ కండిషన్స్లో ఆడలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను డొమెస్టిక్ ఫార్మాట్లో టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సో ఎందుకు మరి ఇంగ్లాండ్లో ఆడలేకపోతున్నాడు అంటే నాకు తెలిసి ఓవర్సీస్ కండిషన్స్ అన్నవి ప్రతి ఒక్కరికి సెట్ కావు. సో మరి నెక్స్ట్ మ్యాచ్కి ఏమైనా చేంజెస్ చేస్తారేమో చూడాలి. ఇక కేఎల్ రాహుల్ 55 రన్స్ చేశాడు. సో చాలా మంచి నాక్ అనమాట, టీమ్కి చాలా ప్లస్ అయింది. సో కేఎల్ రాహుల్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు టెస్ట్ ఫార్మాట్లో ఓవర్సీస్ కండిషన్స్లో మరీ ముఖ్యంగా. ఇక ఇప్పుడు శుభ్మన్ గిల్ వచ్చాడు. సో గిల్ గురించి మాట్లాడదాం. ఈ రోజు కూడా దంచి కొట్టాడు. సో ఒక చరిత్రను క్రియేట్ చేశాడు అనమాట. అదేంటి అంటే టెస్టుల్లో ఇండియాకు, అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో, ఒకే టెస్ట్ మ్యాచ్లో ఇండియాకు అతి ఎక్కువ పరుగులు ఇంతవరకు శుభ్మన్ గిల్ కన్నా ఎవరూ చేయలేదన్నమాట. అండ్ సునీల్ గవాస్కర్ 1971లో ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీ చేశాడు 1971. ఇప్పుడు 2025లో శుభ్మన్ గిల్ ఆ ఫీట్ సాధించాడు. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 1971 ఎక్కడ, 2025 ఎక్కడ. ఇక మోస్ట్ 100s బై ఇండియన్ టెస్ట్ కెప్టెన్ అనమాట. అవే టెస్టుల్లో, అది కూడా ఇండియాలో కాదు, అవే ఓవర్సీస్ కండిషన్స్లో. విరాట్ కోహ్లీకి 3 ఉన్నాయి సెంచరీలు. సో ఆస్ట్రేలియా పైన ఉన్నాయి 2014-2015 సీజన్లో. ఇప్పుడు శుభ్మన్ గిల్కి ఆల్రెడీ 3 వచ్చేసాయి. ఇంకా సెకండ్ టెస్ట్ మాత్రమే ఆడుతున్నాము. సో గుర్తుపెట్టుకోండి, అంటే ఇవి 4 అవుతాయా, 5 అవుతాయా, 6 అవుతాయా మనకు తెలియదు అనమాట. ఒక బెంచ్ మార్క్ని అయితే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ సెట్ చేయబోతున్నాడు ఈ టెస్ట్ సిరీస్ అయిపోయే లోపు. ఇక ఇంకొకటి, ఫస్ట్ ఏషియన్ టెస్ట్ కెప్టెన్ అనమాట ఇంగ్లాండ్లో 3 సెంచరీలు చేయడం. ఫస్ట్ ఏషియన్ టెస్ట్ కెప్టెన్, హోల్ ఏషియా. అండ్ అయిపోయింది 2 టెస్టులే. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, అంటే ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోయింది అనుకోండి, ఇంకా బ్యాటింగ్ అయిపోయింది కాబట్టి. సో అయిపోయింది 2 టెస్టులే, ఇంకా ఉన్నాయి. ఎన్ని పెడతాడో టోటల్గా ఏమంటారు, టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా అవ్వచ్చు, చెప్పలేం ఇది. ఇక ఇంకొకటి ఏంటి అంటే శుభ్మన్ గిల్ ఈ సింగిల్ టెస్ట్లో ఆల్రెడీ చెప్పాను కదా, అతి ఎక్కువ రన్లు ఒకే టెస్ట్ మ్యాచ్లో 430 రన్స్ చేశాడు అనమాట. సో 269 ఫస్ట్ ఇన్నింగ్స్లో అండ్ 161 సెకండ్ ఇన్నింగ్స్లో. ఆ 200 కొడతాడేమో అనుకున్నా నేను. సో ఆ 200 గురించే మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే అక్కడే గంభీర ప్లాన్ ఉందన్నమాట. ఇక ఇండియా చూసాము అంటే 427 దగ్గర డిక్లేర్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఇంగ్లాండ్కి 608 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఏంటి, ఎవరి గురించి మర్చిపోయానా, వస్తున్నా అక్కడికి. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్. ఇంకేం చెప్తాను చెప్పండి రిషబ్ పంత్ గురించి. యాజ్ యూజువల్ 48 బాల్ 50 అనమాట ఈరోజు. అంటే తన రోల్ ఏంటంటే ఈ టెస్ట్ ఫార్మాట్లో ముఖ్యంగా ఈరోజు ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఫాస్ట్గా రన్స్ చేసి వెళ్ళిపోవాలి, అదే చేశాడు. ఇక రవీంద్ర జడేజా, ఈరోజు రవీంద్ర జడేజా కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు అనమాట. తనకు కూడా ఒక హాఫ్ సెంచరీ వచ్చింది, 69 రన్స్ చేశాడు. అయితే రవీంద్ర జడేజా డౌట్ ఉంది నాకు, అది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు జడేజా స్లోగా బ్యాటింగ్ చేశాడు అంటే ఆ ఎండింగ్ కాదనమాట, స్టార్టింగ్ తను బ్యాటింగ్ వచ్చిన వెంటనే టీమిండియాకి రన్స్ అవసరం అని తెలిసి ఎందుకు స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే గంభీర్ ప్లాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు ఆ ప్లాన్లోకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అది కూడా, ఎందుకంటే అవతల సైడ్లో కెప్టెన్ ఉన్నాడు, కెప్టెన్ ఒక పక్క హిట్టింగ్ చేస్తున్నాడు, కానీ జడేజా ఆడట్లేదు. అలా అని చెప్పి వికెట్స్ లేవా అంటే వికెట్స్ ఉన్నాయి. అంటే కింద వచ్చే వాళ్ళపైన నమ్మకం లేక ఆడలేదా ఏంటి తెలియదు అనమాట. సో అంటే నాకు అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గంభీర్ ప్లాన్ విషయానికి వద్దాం. అన్ని రికార్డ్స్ ఏంటి అంతా మాట్లాడించుకున్నాం కదా, ఎంత స్కోర్ ఏంటి అని చెప్పి.
ట్విట్టర్ ఓపెన్ చేశాను అనమాట మ్యాచ్ జరిగే టైంలో. సో చాలామంది కాదు, ఆల్మోస్ట్ 99.9 100% ఏ ఒక్క ట్వీట్ కూడా టీమిండియాకు పాజిటివ్గా చూడలేదు నేను. ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఎందుకు ఇండియా ఇంతసేపు బ్యాటింగ్ చేస్తుంది, ఆల్రెడీ 500 లీడ్ వచ్చేసింది కదా, ఇంకెప్పుడు 600 లీడ్ వస్తే ఇంకా వాళ్ళు ఈజీగా డ్రాకి వెళ్ళిపోతారు, ఎందుకు విన్కి ఆడతారు అని చెప్పి ఇదే అందరూ నెగిటివ్ కామెంట్స్ అనమాట. బేసిక్గా కరెక్టే, మీరు ఆలోచిస్తున్నది కరెక్టే. అండ్ ఈరోజు 3 వికెట్లు పడ్డాయి కదా ఇంగ్లాండ్వి, అది కొద్దిసేపు పక్కన పెట్టేయండి మైండ్లో నుంచి. ఎందుకంటే ఆ 3 వికెట్లతో మీరు కంపేర్ చేసుకున్నారు అనుకోండి, అలా ఆలోచించారనుకోండి, ఈ ప్లాన్ మీకు అర్థం కాదు. సో ఎందుకంటే వికెట్లు పడతాయా పడవా అని చెప్పి ముందే మనకు తెలియదు కదా, మన ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఈ బాస్ బాల్ అన్న కాన్సెప్ట్ని తెచ్చింది ఎవరు ఈ క్రికెట్లోకి, టెస్ట్ క్రికెట్లోకి? ఇంగ్లాండ్ వాళ్ళు. సో బ్రెండన్ మెక్లమ్ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. ఆ కొత్త కాన్సెప్ట్ ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎవరు ఫాస్ట్ బ్యాటింగ్ చేసినా సరే బ్యాస్ బాల్తో కంపేర్ చేస్తున్నారు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా, అది మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ అయినా, మ్యాచ్ డ్రా అయ్యే సిచ్యువేషన్ అయినా, మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ అయినా, వాళ్ళు ఆడేది ఒకటే బ్యాటింగే, బ్యాస్ బాల్. సో ఆ టీంలో అయితే జో రూట్ ఉన్నాడు కాబట్టి కొంచెం మధ్యలో మనకు స్లో అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇన్నింగ్స్ ఆ జో రూట్ కూడా ఫాస్ట్గా ఆడాడు అనుకోండి ఇక ఏం ఉండదు అనమాట. సో ఇలాంటి బాస్బాల్ టీంకి నార్మల్గా ఒక టెస్ట్ మ్యాచ్లో 350 to 400 కష్టం చేసేయడము, 350 370 అనేది అంటే 400 కూడా పాసిబులే, ఎందుకంటే కొట్టారు ఇంతకుముందు, రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ స్కోర్ కొట్టడం పాసిబుల్ అనమాట. ఇప్పుడు మనం బాస్బాల్ టీం సో 400 వాళ్ళ ముందర 450 500 లీడ్ పెట్టామనుకోండి, ఆడుతూ పాడుతూ కొట్టేస్తారు. ఎందుకంటే బాస్బాల్ టీం ఇది ఖచ్చితంగా గెలవడం కోసమే ఆడతారు. అండ్ నిన్న హ్యారీ బ్రూక్ కూడా చెప్పాడు మ్యాచ్ అయిపోయాక ప్రెస్ ఇంటర్వ్యూలో, కాన్ఫరెన్స్లో, వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టినా మేము గెలవడానికి మాత్రమే ఆడతాము అని చెప్పాడు. సో దాని అర్థం ఏంటి? సో అందరికీ తెలుసు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకే మన వాళ్ళు టార్గెట్ని హైగా సెట్ చేశారు అనమాట. 600 టార్గెట్ అనేది మనకు పెద్దది అవ్వచ్చు, కానీ వాళ్ళు గెలవడం కోసం మాత్రమే ఆడతాడు. కావాలంటే రేపు చూడండి, ఖచ్చితంగా మ్యాచ్ డ్రా కాదు అంటే 99.9% చెప్తున్నాను అనమాట. ఆ టైంకి కోచ్ ఎలా ఆలోచిస్తారో, టీమ్స్ ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, బట్ 100% మ్యాచ్ మనమే గెలుస్తాం, వాళ్ళు విన్ అవ్వరు అనమాట. సో అందుకే అంత పెద్ద టార్గెట్ వాళ్ళు ముందు పెట్టారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఒక పక్క బాస్బాల్ టీం అంటున్నాము, ఇంకొక సైడు పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఇక మనం పిచ్ రిపోర్ట్ని నమ్మడం మానేదనమాట. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో పిచ్ రిపోర్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో కూడా అంతగా బ్యాటింగ్ అనుకూలించాల్సింది కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడైతే చాలా ఘోరంగా అనుకూలించకూడదు, కానీ అనుకూలిస్తుంది అనమాట. సో ఇన్ని క్రైటీరియాస్ ఉన్నాయి కాబట్టే మన వాళ్ళు ఆ రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ అంత స్కోర్ చేశారు. సో ఎందుకంటే 600 ఎందుకన్నాను అంటే, ఇప్పుడు చూసుకోండి, చెప్పే కదా మీకు అర్థమైంది కదా. ఈరోజు మన వాళ్ళు ఎలాగైనా సరే టీ బ్రేక్ తర్వాత ఇస్తారేమో అనుకున్నారు, బట్ టైం తీసుకొని ఒక 15 ఓవర్స్ 17 ఓవర్స్ ఇచ్చారు వాళ్ళకి, 18 ఓవర్స్ ఏమో. సో వాళ్ళు ఒకవేళ 18 ఓవర్స్లో కొట్టలేదు అనుకోండి, స్కోర్ అయితే కొట్టలేదు, 3 వికెట్ పడిపోయాయి, తక్కువే కొట్టారు. ఒకవేళ ఫాస్ట్గా ఆడేసి ఒక 100 150 ఒక 160 కొట్టింటే రేపటికి వాళ్ళకి మనకు ఇచ్చిన స్కోర్ అచీవబులే, కొట్టే వాళ్ళు ఖచ్చితంగా. సో అలా ప్లాన్ చేశారు కాబట్టి గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ ఖచ్చితంగా కోచ్ ఎవరైనా సరే మనం క్రెడిట్ ఇవ్వాల్సిన గంభీర్ అని కాదు. సో ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, ఎందుకంటే కోచ్లే ఆలోచిస్తారు, వాళ్ళే ఈ రన్ రేట్లు గిన్ రేట్లు ఇవన్నీ కూడా బయట క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఇక శుభ్మన్ గిల్ కూడా దాన్ని ఓకే చెప్పాల్సిందే. సో చెప్పే కదా, అంతా కరెక్ట్ సెట్ అయింది నాకు మ్యాటర్. కానీ ఎందుకు రవీంద్ర జడేజా ఫాస్ట్గా ఆడటమే వాళ్ళ ప్లాన్ అయితే ఎందుకు స్లోగా ఆడాడని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకవేళ ఫాస్ట్గా ఆడటం ప్లాన్ కాకుంటే శుభ్మన్ గిల్ ఫాస్ట్గా ఆడాడు, చాలా ఫాస్ట్గా ఆడాడు, 6లు కొట్టాడు, 4లు కొట్టాడు, ఒకే ఓవర్లో 2 6లు 3 6లు అలా బాగా బ్యాటింగ్ చేశాడు, ఇదనమాట. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడాలి, నితీష్ రెడ్డి. సో ఈరోజు కూడా ఫెయిల్ అయ్యాడు. సో హిట్టింగ్ వచ్చి అవుట్ అయ్యాడా, ఎలా అవుట్ అయ్యాడో నాకు సంబంధం లేదనమాట. 2 ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్. నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్ చాలా ట్రబుల్స్లో పడబోతోంది. తను ఇలాగే కంటిన్యూ అయితే ఒక ఫ్లూక్ ప్లేయర్ లాగా మిగిలిపోయే అవకాశం ఉంది, తను కమ్బ్యాక్ ఇవ్వాలి. ఇక తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు భారీ టార్గెట్ను చేసేయడానికి వచ్చారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మంచి స్కోర్ వచ్చింది, కానీ జాక్ ర్యాలీ డక్అవుట్ సిరాజ్ బౌలింగ్లో. ఇక బెన్ డకెట్ చాలా హార్డ్గా కనిపించాడు అనమాట, కొట్టేస్తాడు మంచి స్కోర్ అని చెప్పి. 25 runs 15 balls ఆకాష్ దీప్ క్లీన్ బౌల్ చేశాడు. ఇంకా అస్సలు నేను స్వయంగా ఎక్స్పెక్ట్ చేయని వికెట్ జో రూట్ అనమాట. అంటే ఆ బాలే అలా పడింది, చాలా సూపర్ బాల్ వేశాడు ఆకాష్ దీప్, క్లీన్ బౌల్డ్ అనమాట, అసలు అన్ప్లేయబుల్ బాల్ వేశాడు ఆకాష్ దీప్. సో 6 runs అవుట్ అయ్యాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఒల్లీ పోప్ 24 runsతో బ్యాటింగ్, హ్యారీ బ్రూక్ 15 runsతో బ్యాటింగ్ అనమాట. సో ఇంకా వాళ్ళకు 536 runs కావాలి. ఇప్పుడు వాళ్ళు డ్రా కోసం ట్రై చేస్తారు, నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా టీమిండియా పైన గెలవాలనే చూస్తారు. మనకు కావాల్సిన 7 wickets, అందులో ఎక్కువ తక్కువ ఇంకొక 3 వికెట్లు వేసుకోండి, లేక 4 వికెట్లు వేసుకోండి.
అంటే 3 పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా మిగతావి పడిపోతాయి అనమాట. రేపు ఎండే కాబట్టి కొంచెం ఇబ్బంది పెడతారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత వినికి ట్రై చేసినా ఇంకా లాస్ట్కి ఇంక ఎక్కువ టార్గెట్ ఉన్నప్పుడు డ్రాకి వెళ్తారు. బట్ జరగనివ్వరు అనమాట. టీమిండియా ఎట్ బక్స్టన్లో ఫస్ట్ విక్టరీ సాధించబోతోంది. ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.